అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సత్య కిచెన్. ఈరోజు నేను టమాటా పచ్చి కొబ్బరి పచ్చడి చేయబోతున్నాను. ఈ పచ్చడి అన్నం చపాతీలు లేక కాకుండా అన్ని రకాల టిఫిన్స్లోకి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మరి ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ప్యాన్ తీసుకొని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ధనియాలు, అలాగే రుచికి తగ్గ కారం, మీరు ఎంత కారం తినగలరో దానికి అనుగుణంగా పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి వేసి వేయించుకోవాలి. పచ్చిమిర్చి కలర్ మారితే సరిపోతుంది. ఇప్పుడు మనము పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకుందాము. ఇక్కడ నేను ఒక టెంకాయలోన హాఫ్ భాగాన్ని వేసుకుంటున్నానండి. సగం టెంకాయ చిప్ప వేసుకుంటున్నాను. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని వేయించుకోవాలి. కొబ్బరి పచ్చిమిర్చి వేగిపోయినాయి. ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లార్చుకోవాలి. అదే ప్యాన్లోన ఒక 5 టమాటాలని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ టమాటాలని అంతా ఒకసారి బాగా కలుపుకుందాము. ఫ్రెండ్స్, మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీ పులుపుకు తగ్గట్టు చింతపండు వేసుకోండి. తర్వాత కొద్దిగా పసుపు వేసుకుందాం. రుచికి తగ్గ ఉప్పును కూడా వేసుకోవాలి. అన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకుందాం. మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకోవాలి. చూద్దాం, టమాటా అంతా కూడా బాగా మగ్గిపోయింది. ఒకసారి అంతా కూడా కలుపుకుందాము. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకొని కలుపుకోవాలి. వేడి వేడి అన్నంలో ఒక చుక్క నెయ్యి వేసుకొని తింటే అద్దిరిపోతుందండి కొబ్బరి పచ్చడి. చేసుకోవడం కూడా చాలా ఈజీ. టమాటా కొత్తిమీర మగ్గిపోయింది. ఇప్పుడు వీటిని చల్లార్చుకోవాలి. చల్లారిపోయింది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా పచ్చిమిర్చి కొబ్బరి మిశ్రమాన్ని వేసుకోవాలి. తర్వాత ఎల్లిపాయలు వేసి మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనము మగ్గిపోయినటువంటి టమాటాలను కూడా వేసుకోవాలి. ఇడ్లీ దోశలకు కూడా చాలా బాగుంటుంది ఈ పచ్చడి. మిక్సీ మూత పెట్టి మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనము ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. చట్నీ రెడీ అయిపోయింది. కావాలంటే మీరు తాలింపు వేసుకోవచ్చు, ఉల్లిపాయ ముక్కలు కూడా కలుపుకోవచ్చు. ఇది ఆప్షనల్, నేనైతే వేసుకోవడం లేదు. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.